వచ్చే సీజన్ ఐపీఎల్ కు అన్ని టీములు రెడీ అవుతున్నాయి. మినీ వేలానికి ముందు ప్లేయర్లపై ఓ అంచనాకు రానున్నాయి. కొన్ని టీములు కెప్టెన్లు మార్చే అవకాశం ఉంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను మార్చే అవకాశం లేదు. కమిన్స్ నాయకత్వంలోనే సన్ రైజర్స్ ఓసారి ఫైనల్ కు చేరుకుంది. కమిన్స్ పై ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కు పూర్తి నమ్మకం ఉంది. ముంబై ఇండియన్స్ ను హార్దిక్ పాండ్యా నడిపించనున్నాడు. ఈ సీజన్ లో పాండ్యా నాయకత్వంలో టాప్ 4 లో నిలిచింది. 2024 సీజన్ కు ముందు రోహిత్ శర్మను కాదని పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యత అప్పగించిన విషయం తెలిసింది. కోల్కతా నైట్ రైడర్స్ వచ్చే సీజన్ కు కొత్త కెప్టెన్ ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సీజన్ కు కెప్టెన్ గా వ్యవహరించిన అజింక్య రహానే స్థానంలో యువ కెప్టెన్ ఎంపిక చేస్తారని అంటున్నారు. మినీ వేలం తర్వాత కెప్టెన్ ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్ గా ఎంపికైన రజిత్ పటిదార్ తొలిసారి ట్రోఫీని అందించాడు. వచ్చే సీజన్ కూడా రజిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. శ్రేయసర్ కెప్టెన్ రాకతో పంజాబ్ కింగ్స్ టీం జాతకం మారిపోయింది. అద్భుతమైన బ్యాటింగ్, స్ఫూర్తిదాయకమైన నాయకత్వంతో పంజాబ్ ను ఫైనల్ వరకు తీసుకువచ్చాడు. వచ్చే ఏడాది కూడా అయ్యర్ కెప్టెన్ గా ఉండనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ సీజన్ లో అక్షర్ పటేల్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. మినీ వేలం తర్వాత ఢిల్లీ కూడా కెప్టెన్సీ విషయంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా కొనసాగించాలా వద్దా అని చెన్నై సూపర్ కింగ్స్ ఆలోచిస్తుంది. ఒకవేళ సంజు శాంసన్ ను టీంలోకి తీసుకుంటే అతడికి కెప్టెన్సీ కూడా అప్పగించే అవకాశం ఉంది. ఇతర స్టార్ ప్లేయర్ల ట్రేడ్ జరగకపోతే రుతురాజ్ కెప్టెన్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గుజరాత్ టైటన్స్ ను శుభ్మన్ గిల్ మరోసారి నాయకుడిగా నడిపించనున్నాడు. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ గా ప్రమోట్ అయిన గిల్ కు గుజరాత్ కు నాయకత్వం వహించడం కలిసి వచ్చింది. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు. కెప్టెన్ గా ఆటగాడిగా పంత్ అంచనాలను అందుకోలేకపోయాడు. పంత్ కెప్టెన్సీ ఒత్తిడిని తగ్గించి మరో ఆటగాడిని కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ మార్పు దాదాపు ఖాయమైంది. సంజు శాంసన్ టీం ను వీడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో రియాన్ పరాగ్ లేదా మరో స్టార్ ప్లేయర్ ను మినీ వేలంలో తీసుకొని కెప్టెన్ గా నియమించే ఛాన్స్ ఉంది. ఒకవేళ సంజు టీంలోనే ఉంటే అతనే కెప్టెన్ గా కొనసాగుతాడు.